జేకేసీ వీకెండ్ న్యూస్కు తిరిగి స్వాగతం. రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం గొప్ప విషయమని కాపు, కళింగ, వైశ్య కార్పొరేషన్ల చైర్మన్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీ కులగణనపై సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక వైకాపా జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, శ్రీశైన సంఘం కార్పొరేషన్ చైర్మన్ డిపి దేవ్తో కలిసి మాట్లాడారు. 100 ఏళ్ల క్రితం జరిగిన బీసీ కులగణన తదనంతరం ప్రభుత్వాలు ఏవీ రాష్ట్రంలో కులగణన జరపలేదని అన్నారు. వైకాపా హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీ కులగణనకు సంకల్పించి అసెంబ్లీలో బిల్లు పెట్టారని గుర్తు చేశారు. బీసీ కులగణన జరగకపోవడం వల్ల జనాభా తామాషా పద్ధతిలో రాజ్యాంగపరంగా బీసీలకు అందాల్సిన సంక్షేమ పథకాలతో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రాజకీయ అవకాశాలు అందడం లేదని అన్నారు. దీన్ని గుర్తించిన సీఎం జగన్మోహన్ రెడ్డి కులగణన ధ్యేయంగా చేపట్టేలా అసెంబ్లీలో బిల్లు పెట్టారని అన్నారు. రాష్ట్రంలో 139 బీసీల సంక్షేమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ల పాలనలో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆయా సామాజిక వర్గాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచారని, అందుకు కృషి చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టడమే కాకుండా 5 ఐఏఎస్ అధికారులతో కూడిన అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారని అన్నారు. అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పించడమే బీసీ కులగణన ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలతో గడిచిన రాజకీయ పార్టీలు చూశాయని, బీసీలకు అన్ని విధాలుగా అన్యాయం చేశాయని అన్నారు. బీసీలంటే వైకాపాకు వెన్నుముక్క అన్న నిజాన్ని రుజువు చేస్తూ బీసీ కులగణన చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పొందర, కూరాకుల కార్పొరేషన్ చైర్మన్ ప్రతినిధి రాజాపు అప్పన్న తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ఒకే ప్రాంతంలో 700 ఓట్లుంటే అక్కడ పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు అనుమతిస్తామని రాజకీయ ప్రతినిధుల సమావేశంలో డిఆర్ఓ గణపతి తెలిపారు. పోలింగ్ కేంద్రానికి దూరంగా ఉన్న 700 ఓటర్లకు తగ్గకుండా పైపడి ఉన్న అపార్ట్మెంట్లు, గృహ సముదాయాలను గుర్తించాలని, అసౌకర్యంగా ఉండి అవసరం ఉన్న పోలింగ్ కేంద్రాలను మార్చాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతి తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలు, సంబంధిత అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి వారి ఛాంబర్లో ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 22వ తేదీ నుంచి రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు, ఈ సమావేశం 11వ సమావేశమని అన్నారు. పిఎస్ నెంబర్ 123 గతంలో గుజరాతీపేటలో ఉండేదని, దాన్ని మార్చి చౌదరి సత్యనారాయణ కాలనీలో ఏర్పాటు చేశారని, దానిని పాత కేంద్రంలో ఏర్పాటు చేయాలని టీడీపీ ప్రతినిధి పిఎంజే బాబు సూచించారని తెలిపారు. వత్సవలస పంచాయతీ ప్రధాన కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం జరుగుతుందని, మొగల్పాడు గ్రామంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశం అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ రాజకీయ పార్టీ ప్రతినిధులు అందించే సూచనలు పరిశీలించడం జరుగుతుందన్నారు. అలాగే సుమారు 700 మంది ఓటర్లు దాటిన అపార్ట్మెంట్లను గుర్తించి అటువంటి ప్రదేశాల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సూచనలు అందజేయాలని కోరారు. వివిధ పార్టీల ప్రతినిధుల సూచనలను మినిట్స్లో పొందుపరిచామని, తదుపరి సమావేశానికి దానిపై తీసుకున్న చర్యలను లిఖితపూర్వకంగా అందజేస్తామని హామీనిచ్చారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలైన వైఎస్ఆర్సీపీ నుంచి రౌతు శంకర్రావు, టీడీపీ నుంచి పిఎంజే బాబు, బీజేపీ నుంచి చల్లా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ శ్రీకేష్ అధికారులతో కలిసి పరిశీలించారు. నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ గురువారం ఉదయం పరిశీలించారు. స్థానిక పిఎస్ఎన్ఎంఎస్ స్కూల్లో కొత్తగా ప్రతిపాదించిన పోలింగ్ స్టేషన్ నెంబర్ 263, 264, 265లను ఆయన స్వయంగా పరిశీలించి ఆర్డీఓ, ఎంఆర్ఓలకు తగు సూచనలు ఇచ్చారు. గతంలో ఉన్న 4 పోలింగ్ కేంద్రాలకు అదనంగా మరో 3 పోలింగ్ కేంద్రాలను ఓటర్ల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా బూతుల్లో సీలింగ్, పవర్ సప్లై, కిటికీలను, గది వైశాల్యాన్ని కొలతలు వేసి నివేదిక సమర్పించాలన్నారు. అలాగే ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్, చౌదరి సత్యనారాయణ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ సౌకర్యాలు పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ బి శాంతి, తహసీల్దార్ ఎన్ వెంకట్రావు, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు ఉన్నారు. ముస్లింల పవిత్ర దినం మిలాన్ ఉన్ నబీ సందర్భంగా శ్రీకాకుళం నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సందర్భంగా శ్రీకాకుళంలో ప్రసిద్ధి చెందిన జామియా మసీదులో శాంతి ర్యాలీ నిర్వహించారు. జామియా మసీద్ అధ్యక్షులు మహీబుల్లా ఖాన్, ఉపాధ్యక్షులు హాజీ సర్ఫరాజ్ ఆధ్వర్యంలో జిల్లా ముస్లిం సోదరులు, మత పెద్దలు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జామియా మసీదు నుంచి బయలుదేరి 7 రోడ్ల జంక్షన్, డే అండ్ నైట్ రామలక్ష్మణ మీదుగా జామియా మసీదుకు చేరింది. కార్యక్రమంలో జామియా మసీద్ అధ్యక్షులు మహీబుల్లా ఖాన్, శ్రీకాకుళం టౌన్లో అన్ని మసీదుల అధ్యక్షులు మరియు సలీం ఖాన్, హాజీ సాదికుల్లా, హాజీ సర్ఫరాజ్, ఆర్టీసీ బాషా, షుకూర్ ఖాన్, ఇన్స్పెక్టర్ సాదిక్, రియాజ్ ఖాన్, ఉస్మాన్, సయ్యద్ షఫీ, ఇర్ఫాన్ బాషా, అబ్దుల్ మతాబ్ ఖాన్, జానీ, రోషన్
బాషా, నిజాముద్దీన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జామియా మసీద్ ఇమాం ముఫ్తీ జియావుర్ రెహమాన్, ఖాజీ అబ్దుల్ వహాబ్, హుస్సేనీ మసీద్ ఇమాం సుల్తాన్ అహ్మద్లు ఆధ్యాత్మిక ప్రసంగాలు నిర్వహించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో స్ఫూర్తి కెరటంగా భగత్ సింగ్ నిలుస్తారని వక్తలు కొనియాడారు. గాంధీ మందిరంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భారత స్వాతంత్ర పోరాటంలో ఉవ్వెత్తున ఎగిసిన పోరాటాల సూర్యుడిగా భగత్ సింగ్ నిలుస్తారని వక్తలు పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 116వ జయంతి శ్రీకాకుళంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో గురువారం నిర్వహించారు. విగ్రహదాతలు నేవాని వేదవతి, దేవి శ్యాంప్రసాద్ కుటుంబ సభ్యులతో పాటు అతిథి ఎన్వైకే కోఆర్డినేటర్ కె ఉజ్వల్, గాంధీ మందిర ప్రతినిధులు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఉజ్వల్ మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే దేశభక్తిని గుండెల నిండా నింపుకున్న భగత్ సింగ్ బ్రిటిష్ దురాగతులను ఎదుర్కోవడం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని అన్నారు. ప్రశ్నించే తత్వంతో పాటు అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని భగత్ సింగ్ ప్రపంచానికి అందించారని అన్నారు. గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు వావిలపల్లి జగన్నాథం నాయుడు, ప్రొఫెసర్ డి విష్ణుమూర్తులు మాట్లాడుతూ భరతమాత సేవలో ఉరికంబాన్ని ఆనందంగా ఎక్కిన ధీశాలి భగత్ సింగ్ అని అన్నారు. దేశం యావత్తు భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని, త్యాగనిరతిని నేటికే స్మరించుకుంటున్నామంటే ఆయన గొప్పతనం విశిష్టమైనదని అన్నారు. అనంతరం అవధాన పండితులు పైడి హర్నాథరావు భగత్ సింగ్ గొప్పతనాన్ని గేయంగా వినిపించారు. కార్యక్రమంలో గాంధీ మందిర ప్రతినిధుల బృందం డాక్టర్ బాడాన దేవభూషణ్, పందిరి అప్పారావు, మెట్ట అనంతభట్లు, నక్క శంకర్రావు, పొన్నాడ రవికుమార్, శ్రీనివాసరావు, కొమ్ము రమణమూర్తి, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్దోషిగా విడుదలయ్యేంత వరకు ప్రజల మద్దతుతో తామంతా పోరాడతామని మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి స్పష్టం చేశారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసిస్తూ గురువారం నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లోని నియోజకవర్గ పార్లమెంట్ పార్టీ సాంస్కృతిక విభాగం గుత్తుచిన్నారావు ఆధ్వర్యంలో అధికార ప్రతినిధి గండేపల్లి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న 16వ రోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో మాజీ మంత్రి గుండె అప్పల సూర్యనారాయణ, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, కార్యదర్శులు చంద్రబాబు నాయుడు పైన, లోకేష్ పైన అక్రమ కేసులు పెట్టి గ్లోబల్ ప్రసారం పూనుకున్న ప్రస్తుత పాలక ప్రభుత్వం పైన అందరూ కలిసికట్టుగా ప్రజాభిప్రాయంతో కలిసి ఉద్యమించాలని, ఆ రకంగా ముందుకెళ్లడానికి గురువారం రోజు నిరసన కార్యక్రమంలో బుర్రకథ రూపంలో గ్లోబల్స్ ప్రచారం చేస్తున్న వాటిపై వాస్తవాలతో కూడిన ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. చరిత్ర ఒకసారి చూసుకుంటే ప్రపంచంలో నియంతగా పరిపాలించిన హిట్లర్ ప్రపంచాన్ని జయించడం కోసం వేల మంది ప్రజానీకాన్ని మారణ హోమం ఒకవైపు చేస్తూ మరోవైపు తమ జాతి కోసం చేస్తున్నట్లు గోబెల్స్ ప్రచారం చేసేటట్లు ప్రస్తుతం మన రాష్ట్రంలో కూడా అదే విధానంతో ప్రజలను నమ్మించడానికి అవినీతిపరులు, నీతిపరుల మీద అక్రమ కేసులు బనాయిస్తూ తిరిగి వారు చెబుతున్నదే నిజాలు అన్నట్లుగా ప్రచారానికి పూనుకోవడం, దాన్ని మనందరం ముక్తకంఠంతో ప్రజాభిప్రాయంతో తిరుగుబాటు చేసి వాస్తవాలను ప్రజలకు చేరేటట్టు ప్రయత్నం చేయాలంటూ వక్తలు అన్నారు. కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేష్, రాష్ట్ర రైతు సంఘ ప్రధాన కార్యదర్శి సింధు సుధాకర్, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ప్రతాప్, జిల్లా బీసీ ఉపాధ్యక్షులు పిఎంజే బాబు, జిల్లా ఐటీడీపీ కోఆర్డినేటర్ ప్రధాన విజయరాం, రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి రమణమాదిగ, జిల్లా వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి పొట్నూరి కృష్ణ, జిల్లా బీసీ అధ్యక్షులు కలగ జగదీష్, జిల్లా బీసీ సోషల్ మీడియా బుక్క యుగంధర్, డివిజన్ ఇన్ఛార్జ్ మైలపల్లి రాజు, కొవ్వాడి కమల, కొవ్వాడి సుశీల, కొమర కమల, సీపాన రమ, యాదవ్ సంఘ ప్రధాన కార్యదర్శి బొట్ట కామరాజు తదితరులు పాల్గొన్నారు. గులాబీ నోటుకు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఇక 24 గంటలు మాత్రమే ఉంది. 2000 నోట్లు మార్చుకునేందుకు ఒకే ఒక్క రోజు మిగిలింది. ఇదే చివరి అవకాశం అంటోంది ఆర్బీఐ. గులాబీ నోటుపై జేకేసీ ప్రత్యేక కథనం. 2000 రూపాయల గులాబీ రంగు నోటు ఇంకా మీ దగ్గరే దాచుకుని ఉంచారా? ఎక్కడైనా నిక్షిప్తంగా నోట్ల కట్టల్లో 2000 రూపాయల నోట్లు ఉన్నాయేమో మరొకసారి పరిశీలించుకోండి. ఎందుకంటే 2000 నోట్ల మార్పిడికి ఆర్బీఐ ఇచ్చిన గడువు దగ్గర పడింది. సెప్టెంబర్ 30తో గడువు తీరబోతోంది. ఒకవేళ ఇప్పటికీ మీ దగ్గర 2000 రూపాయల నోట్లు ఉంటే మార్చుకోవటానికి ఇంకా 24 గంటలు మాత్రమే గడువుంది. అయితే డెడ్ లైన్ తర్వాత 2000 రూపాయల నోట్ల పరిస్థితి ఏంటి? ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అన్నది ఆసక్తిగా మారింది. దీనిపై ఇప్పటి వరకు ఆర్బీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. పెద్ద నోట్ల రద్దు అనంతరం 2016లో 2000 రూపాయల నోట్లను ఆర్బీఐ అందుబాటులోకి తెచ్చింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఈ ఏడాది మే నెలలో ఉపసంహరించుకుంది. నోట్లను రద్దు చేయలేదు. అంటే ఇప్పటికీ లీగల్ టెండర్గానే 2000 రూపాయల నోటు కొనసాగుతూ ఉంది.
అయితే ఇప్పటికే పలు దుకాణాలు, పెట్రోల్ బంకులు 2000 నోట్లను తీసుకోవటానికి నిరాకరిస్తున్నాయి. వాస్తవానికి నోట్ల మార్పిడికి ఆర్బీఐ దాదాపు 4 నెలల గడువిచ్చింది. సెప్టెంబర్ 1 నాటికే దాదాపు 93% నోట్లు వెనక్కొచ్చినట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30 తర్వాత కూడా 2000 రూపాయల నోట్ల మార్పిడికి బ్యాంకుల్లో మరో అవకాశం ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. అయితే నిర్దిష్ట గడువులోగా ఉపసంహరణ లక్ష్యం నెరవేరకపోతే లీగల్ టెండర్గా కొనసాగిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇప్పటికే ఓ సందర్భంలో చెప్పారు. అయితే నిర్దేశిత గడువులోగా వేర్వేరు కారణాలతో 2000 నోట్లను మార్చుకోని వారికి మాత్రం ఆర్బీఐ మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఇస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకమే. ఒకవేళ నగదు మార్పిడికి అంగీకరించినప్పటికీ డిపాజిట్ చేసుకోవడానికి మాత్రం మరో ఛాన్స్ ఇవ్వచ్చని బ్యాంకింగ్ వర్గాలు పరోక్షంగా చెబుతున్నాయి. ఆ అవకాశం కూడా కేవైసీ చేసిన బ్యాంక్ అకౌంట్లలో మాత్రమే డిపాజిట్ చేసేలా నిబంధనలున్నాయి. ఆర్బీఐకి దేశవ్యాప్తంగా 19 ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. కేవలం అక్కడ మాత్రమే నోట్ల మార్పిడికి అవకాశం కల్పించవచ్చు. ఇందుకోసం చిరునామా, ధృవీకరణ పత్రం వంటి వివరాలతో పాటు ఆలస్యానికి గల సహేతుక కారణాలను తెలియజేయాల్సి రావచ్చు. 2005 కంటే ముందు నాటి నోట్లను ఉపసంహరించుకున్నప్పుడు ఆర్బీఐ ఇలానే చేసింది. ఈసారి ఆర్బీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ బాధలన్నీ పట్టం ఎందుకు అనుకుంటున్నారా? నోట్లు ఇంకా ఉంటే 24 గంటల్లోనే వాటిని జమ చేసేయండి. కాకపోతే ఆ నోట్లు అలంకారంగా మాత్రమే మిగులుతాయి. ఇది ఈ వారం జేకేసీ స్పెషల్ స్టోరీ. 5వ విడత వాహన మిత్ర నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 14,000 మందికి సుమారు 14 కోట్ల రూపాయలు జమ చేసినట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయిలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన సుదీర్ఘ పాదయాత్రలో ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల కష్టాలు, బాధలను విని అధికారంలోకి వస్తే బాధలన్నీ తొలగిపోతాయని హామీ ఇచ్చారని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలో భాగంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ వాహన యజమానుల కళ్లల్లో ఆనందం నింపేందుకు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా ప్రతి ఏటా 10,000 రూపాయల వంతున బటన్ నొక్కి వారి ఖాతాల్లో నేరుగా జమ చేయటం జరుగుతోందని వివరించారు. అందులో భాగంగా 5వ విడతగా నేడు విజయవాడ విద్యాధరిపురంలో బటన్ నొక్కి రాష్ట్రంలో 2,75,931 నుంచి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారని తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ గత 4.5 సంవత్సరాల నుండి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టి అర్హత ఉన్న లబ్ధిదారులకు పథకాలు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ వాహన యజమానుల కళ్లల్లో ఆనందం నింపేందుకు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం అన్నారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు నర్తు రామారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అర్హులైన ప్రతి లబ్ధిదారుని గుర్తించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నారన్నారు. ఉప రవాణా కమిషనర్ ఎన్ శివరాం ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో 14,324 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగిందన్నారు. ఇందులో పాల్గొన్న ఎండియో ఆపరేటర్ల యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల కాలంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగమైన తాము ప్రజల వద్దకే రేషన్, నిత్యావసర సరుకులు తీసుకువెళుతూ ఎంతో సేవ చేస్తున్న మాకు ఇటీవల కాలంలో ఇన్సూరెన్స్ రేట్లు అనేవి పెంచారని ఆవేదన చెందారు. అవి భారంగా మారాయన్నారు. నర్సన్నపేటకు చెందిన బొత్స గోపాలకృష్ణ మాట్లాడుతూ వైఎస్ఆర్ వాహన మిత్ర ప్రవేశపెట్టి 5 సంవత్సరాలు పూర్తయిందన్నారు. ముఖ్యమంత్రి అర్హతున్న ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని అందజేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్రమేన, ఉప రవాణా కమిషనర్ ఎన్ శివరాం ప్రసాద్, ఆర్టీఓ మంగాదేవి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పివి గంగాధర్, టీడీపీ రెడ్డి, ఎంవీఐ గోవిందరాజులు, ఆర్ అనిల్, డి సంజీవరావు, వై శ్రీనివాసరావు, ఏఎంవీఐలు ఎస్ వెంకట్రావు, అమృతకుమారి, శ్రీధర్, ఏఓ ఎన్ఆర్, ఎం రాజు, వాహన మిత్ర లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
పోషకాహారం ప్రజలందరి హక్కు అని, పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. స్థానిక అర్బన్ ఐసిడిఎస్ కార్యాలయ ప్రాంగణంలో పోషకాహార మాసోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఏడాది పోషకాహార మాసోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఒక తరం నుంచి ఇంకో తరానికి వచ్చేసరికి అనారోగ్యం, శక్తి లేకపోవటం వంటివి ఇటీవల కాలంలో చూస్తున్నామన్నారు. ఇందుకు కారణం పోషణ లోపం, పేదరికం, అదేవిధంగా సమతుల ఆహారంపై చైతన్యం లేకపోవటం అన్నారు. అదేవిధంగా ఆహారపు అలవాట్లు కూడా ఆధునిక సమాజంలో మారిపోయాయన్నారు. ఈ తరుణంలో పోషకాహారంపై తల్లిదండ్రులకు అవగాహన ఉంటేనే శక్తివంతమైన కొత్త తరం నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ఆధునిక వైతాళికుడు గురజాడ అప్పారావు మన ప్రాంత కవి చెప్పిన విధంగా దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో, పౌరులు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందని చెప్పారు. ఐసిడిఎస్ ప్రాజెక్టులో చేస్తున్న అందరూ కొత్త తరాన్ని తయారు చేస్తున్నారన్నారు. ఇందుకోసం వారు చేస్తున్న సేవలను రెవెన్యూ మంత్రి అభినందించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం చిత్తశుద్ధితో చేస్తున్నారని తెలిపారు. చిన్నారులకు నిర్దేశించిన విధంగా ఆ బలవర్ధక ఆహారం క్రమం తప్పక అందించాలన్నారు. పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్ను అభివృద్ధి చేశామన్నారు. పాత రోడ్ల స్థానంలో కొత్త రోడ్లు వేశామన్నారు. సుందరమైన పట్టణంగా శ్రీకాకుళాన్ని తీర్చిదిద్దామని వివరించారు. అలానే 6 అర్బన్ హెల్త్ సెంటర్లను నెలకొల్పామని వివరించారు. 900 పడకలతో ప్రభుత్వ ఆసుపత్రిని డెవలప్ చేశామన్నారు. ఇవన్నీ ఈ 4 ఏళ్లలో జరిగిన మార్పులే అంటూ వివరించారు. పీడీ ఐసిడిఎస్ శాంతిశ్రీ, అర్బన్ సిడిపిఓ శోభారాణి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు పైడిశెట్టి జయంతి, మెంటాడ పద్మావతి, గురుగుబెల్లి లోకనాథం, పైడి రాజారావు, మండవెల్లి రవి, అందవరపు సంతోష్, డాక్టర్ శ్రీనివాస్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ కేసులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో నిర్బంధించడం అప్రజాస్వామ్యకమని జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు రిలే నిరసన దీక్షలు కొనసాగించారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ మేము సైతం బాబుకు తోడు అనే నినాదంతో పార్టీ శ్రేణులు 18 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం దీక్షా శిబిరాన్ని సందర్శించిన గుండె లక్ష్మీదేవి మాట్లాడుతూ 4.5 ఏళ్ల వైకాపా పాలనపై ప్రజల్లో వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోందన్నారు. ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కేసును ముఖ్యమంత్రి జగన్ తెర మీదకు తీసుకువచ్చి ప్రాథమిక ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేయటం వైకాపా దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఓటమి భయంతో జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతూ అరాచక పాలన కొనసాగిస్తున్నారని లక్ష్మీదేవి ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి 3 లక్షల మందికి పైగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి 85,000 మందికి పైగా యువతకు చంద్రబాబు ఉద్యోగాలు కల్పించారన్నారు. ఆయన్ను అక్రమంగా అరెస్టు చేయడం ఎంతవరకు సబబంటూ లక్ష్మీదేవి ప్రశ్నించారు. సంబంధిత కంపెనీ లెక్కలను పరిశీలించకుండా కనీసం ఎఫ్ఐఆర్లో పేరు కూడా లేని చంద్రబాబును అరెస్టు చేయడం శోచనీయమన్నారు. త్వరలోనే కడిగిన ముత్యంలా బాబు బయటకు వస్తారని చెప్పారు. వైకాపా అరాచక పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, అధికార ప్రతినిధి ముద్దడ కృష్ణమూర్తి నాయుడు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కలగ జగదీష్, కేశవ రాంబాబు, కొమర కమల, బుర్రా ప్రసాద్, మైలపల్లి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలో లాంఛనంగా శనివారం ప్రారంభించారు. జలమూరు మండలం లింగాలవలసలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్తో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాడ్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక శిబిరాలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను స్పెషలిస్టు వైద్యులతో గుర్తించి వారికి చికిత్స చేయించనున్నామన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల నివేదికల ఆధారంగా వారికి చికిత్స అందించడమే కాకుండా ఇంకా ఏవైనా వ్యాధులుంటే మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేయనున్నామని చెప్పారు. 14 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న నర్సన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రజలందరికీ వైద్యంతో రక్షగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో మహోన్నత ఆశయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని చెప్పారు. మొత్తం 4,180 మంది ఎన్రోల్మెంట్ చేసుకోగా వారికి బీపీ, షుగర్, కంటి లాంటి 18 పరీక్షలు నిర్వహించారన్నారు.
నరసన్నపేట నియోజకవర్గంలో 25 క్యాంపులు చేపట్టనున్నామని వివరించారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదని, సీఎం జగన్మోహన్ రెడ్డి వల్లే ఇది సాధ్యమైందని కృష్ణదాస్ చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చి ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. శిబిరంలో తొలుత కృష్ణదాస్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం వైద్య శిబిరానికి వచ్చిన వారితో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వైద్య సిబ్బంది సేవలు అందించాలని సూచించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా సురక్ష హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి, ఎంపీపీ వాన గోపి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. నారా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరాడ హరిగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రాము పాల్గొని మాట్లాడారు. 73 ఏళ్ల వయసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని, ఇప్పుడు లోకేష్ పై కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసేందుకు కుట్ర పన్నుతున్నారంటూ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ పాలన పోవాలని ప్రజలు కోరుతున్నారన్నారు. లక్షల కోట్లు అక్రమ సంపాదన కేసుల్లో ఏడాదిన్నరకి పైగా జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా చంద్రబాబును జైల్లో పెట్టాలన్న ఆలోచనతోనే కక్షపూరితంగా తప్పుడు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారన్నారు. ధర్నాలో టీడీపీ మీడియా సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ జామి భీమశంకర్, ఉపాధ్యక్షులు పిఎంజే బాబు, తోణంగి వెంకన్న యాదవ్, గార మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పొట్నూరు కృష్ణమూర్తి, జల్లు రాజీవ్, నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, సింతు సుధాకర్, కొర్ను నాగార్జున ప్రతాప్, మెండ దాసినాయుడు, ఇప్పిలి ప్రసాద్, లొట్టి సూరిబాబు, పట్నాల పార్వతీశం, సురకాసి వెంకట్రావు, బొక్కా యుగంధర్, బస్వ రాజేష్ రెడ్డి, కవ్వాడి సుశీల, మూకళ్ల సింహాద్రి నాయుడు, గుత్తు చిన్నారావు, ముంజటి రాంబాబు, సిల్ల శ్రీనివాసరావు, ఆనంద్, గంగు నాగేశ్వరరావు, కేశవ రాంబాబు, కమర కమల తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఎచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఎచ్చర్ల మండలంలోని అజ్జిరాం పంచాయతీలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 40 లక్షల రూపాయల వ్యయంతో గ్రామ సచివాలయం, నూతన రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ఎచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ చేతుల మీదుగా ప్రారంభించారు. జలజీవన్ మిషన్ ఇంటింటికి మంచినీటి కొళాయిలను 70 లక్షల రూపాయల వ్యయంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి రోడ్లు 20 లక్షల రూపాయలతో నిర్మించగా వాటికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్లు మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలు ఆయా గ్రామాల పరిధిలోనే వారి సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. రైతులకు సబ్సిడీ కింద విత్తనాలు, రైతు భరోసా కేంద్రంలో ఉంటాయని తెలిపారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వాలంటీర్లు సచివాలయాల ద్వారా నేరుగా ప్రజల ఇంటి వద్దకే చేరువేయటం జరుగుతోందని చెప్పారు. గ్రామంలోనే వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రతి 2500 జనాభాకు ఒక వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. దీంతో చిన్న జబ్బులకు కూడా 10 కిలోమీటర్ల దూరంలో ఉండే పీహెచ్సికి వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోనే అత్యాధునిక వైద్యం అందించేందుకు వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ముఖ్యమంత్రి దృఢ నిబద్ధత రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ఎచ్చర్ల మండల ఎంపీపీ మొదలవలస చిరంజీవి, ఎస్ఎంపురం పీఏసీఎస్ చైర్మన్ సనపల నారాయణరావు, మండల పార్టీ అధ్యక్షులు ముద్దాడ శంకర్, జేసీఎస్ ఇన్ఛార్జ్ మూగి శ్రీరాములు, వైస్ ఎంపీపీ ప్రతినిధి బెండు రామారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీధర్ బాబా, జీరు రామారావు, బోర సాయిరాం రెడ్డి, అజ్జిరాం పంచాయతీ సర్పంచ్ సుగ్గు శ్రవంతి, ఎంపీటీసీ బోర గోవిందరెడ్డి, ఎచ్చర్ల మండల సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, ఎచ్చర్ల మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం ప్రసారమయ్యే జేకేసీ వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe, like, share and comment on JKC Media.